ఆగో! ఎవరు నువ్వు? వాళ్ళని చంపడానికి వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా? నన్ను కాపాడడానికి వచ్చుంటే నన్ను కాపాడాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎవరు నువ్వు? ప్రపంచాన్ని ఉద్ధరించనీకి నా 2 చేతులు సరిపోవు, కానీ నా సాటి మనిషి కన్నీళ్లు తుడవనీకి నా చూపుడు వేలు చాలు. మీరు మేడం? ఎస్, నేనే మైసమ్మ IPS, ఇండియన్ పోలీస్ సర్వీస్. విత్ యూనిఫామ్ చేయలేని న్యాయాన్ని వితౌట్ యూనిఫామ్ చేస్తున్నా. జరిగిన చావుకి కారణమైన ఆ నలుగురిని వెంటాడి వేటాడి నరికి చంపిన నేరం చేసేటోడు ఎవ్వడైనా సరే ఆ న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోవచ్చు, గాని నా న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోలేడు. మేడం, మీరు నాకు తెలిసిన మైసమ్మ కాదు. మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది. అవును, ఓ మహాశక్తి నన్ను ఆవహించింది. ఆ శక్తి పేరు దుర్గా, కనక దుర్గా, మా అక్క. ఏమా తప్ప? నువ్వు దిగెళ్ళి వాడిని పక్క తోలమని చెప్తాను. తప్ప నీకేనమ్మా చెప్పేది? తప్ప తప్ప బావా బావా నువ్వు సూపర్ బావా. నాకు తెలియకుండానే ఏకంబరాన్ని లేపేశావుగా. వాట్? ఏకంబరం చచ్చిపోయాడా? అబ్బా ఏం తెలియనట్టు. నోర్మై, నేను చెప్పలేదు. నువ్వు చంపలేదా? అయితే మరెవరు చంపినట్టు? అవునులే, ఈ మధ్య హోమం తెలియకుండా చాలా మట్టలు జరుగుతున్నాయిగా. బావా, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అట్టడుగు వర్గాల నాయకుడు చనిపోతే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? స్వర్గీయ ఏకాంబరం శిష్యుడిగా
వారసుడిగా ఆయన ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. అవసరమైతే ఎవరినైనా ఎదిరిస్తాను. కావాలంటే మంత్రి పదవి ఎట్టి ప్రాణాలు త్యాగం చేస్తాను. అట్టడుగు వర్గాల నేత ఏకాంబరం. ఏకాంబరం! ఏకాంబరం! कौन है बे तुम? నీ మృత్యుని రా. मार की कसम मार डालूंगा. अब देख. Excuse me. Yes. I'm Sub Inspector Ramaswamy. Hello. I want some information. Okay. సాంబయ్య ఏసీ కోచ్. నేనే చెప్పండి. ఓకే, మొన్న 3వ తారీఖు ఏసీ కోచ్లో జరీనా అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. 3వ తారీఖు రన్నింగ్ ట్రైన్లో ఒక అమ్మాయి ఎక్కింది. తెలియక ఏసీ కోచ్లోకి ఎక్కితే తర్వాత స్టేషన్లో S9లోకి మారమని నేనే చెప్పాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. అంటే ఆ అమ్మాయి ట్రైన్లోంచి పడిపోయిన విషయం కూడా మీకు తెలీదా? తెలియదు సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. ఇది మా అత్తగారు పెట్టిన ఉంగరం సార్. ఆ అమ్మాయి చేతికి ఉంగరం నీ చేతికి వచ్చింది, కానీ ఆ అమ్మాయికి ఏమైందో నీకు తెలీదా? చెప్పు. అది ఆ రోజు ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరమ్మా నువ్వు? S9లో ఎక్కాలి సార్. ట్రైన్ కదిలిపోతే ఎక్కేసాను. ఇందులో ఎక్కకూడదమ్మా, ఇది ఏసీ కోచ్, పైన వేస్తారు. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? నెక్స్ట్ స్టేషన్లో దిగి మారిపో. పిలిచారా సార్? థ్యాంక్ యూ సార్. ఏమా, స్టేషన్ రావడానికి టైం పడుతుంది, లోపలికి వచ్చా. పర్వాలేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. భలే దానివమ్మా, చెల్లెలాంటి దానివి.
కూపే ఖాళీగా ఉంది, కూర్చో. అలాగే సార్. ఇందులో కూర్చోమ్మా, ఏ ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. ఎంజాయ్ యువర్ సార్. సార్ చచ్చిందిరాది. ఇప్పుడు ఎలా సార్ నా ఉద్యోగం పోతుంది? నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా గానీ ముందు దీన్ని తీసుకెళ్లి బయట పారాయి. ఓకే సార్, అలాగే సార్. అన్యాయంగా చంపేశారు కదా. స్వామి, స్వామి, స్టాప్ ఇట్. ఐ సెడ్ స్టాప్ ఇట్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈడికే తోలుక రావాలి, వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే ఈయన్నే చెయ్యాలి, వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటే ఈయన్నే తీసుకోవాలి. యాడ్నో సీక్రెట్ ప్లేస్ కి తోలుకపోయి వీళ్ళని కొట్టి భయపెట్టి బెదిరించి వీళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోనీకి హౌ డేర్ యూ? మేడం, వీళ్ళంతా డబ్బు పలుకుబడి పొలిటికల్ సపోర్ట్ ఉన్నవాళ్ళు మేడం. వీళ్ళంతా చట్టాన్ని తారుమారు చేసి తప్పించుకోగలరా? అందుకే మేమే ఈ మర్డర్ చేస్తామని వీళ్ళ చేత కన్ఫెషన్ లెటర్ తీసుకున్నాను మేడం. ఇది చాలు మేడం, ఈ నా కొడుకుల చేత కరగడా లెక్క పెట్టించడానికి. ఇట్లీ ఎఫ్ఐఆర్ పేపర్స్ రెడీ చేసినవా? చేశాను మేడం. ఇట్లీ మేడం, ఇట్లీ వాళ్ళని వదిలే. మేడం మీరు చెప్పే కోర్టు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది. ఇగో బెయిల్ పేపర్స్. రిలీజ్ దెమ్. మేడం ఏంటి మేడం? ఐ సెడ్ రిలీజ్ దెమ్. మేడం వద్దు మేడం, వాళ్ళ రిలీజ్ చేయదు మేడం. వాళ్ళ మీద కేసు పెట్టండి మేడం ప్లీజ్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వీళ్ళ మీద కేసు పెట్టాలనో వద్దో నిర్ణయించాల్సింది నేను. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ప్లీజ్ ప్రొసీడ్. ఈ కేసు నేనే డీల్ చేశాను సార్. ఏసీ కోచ్ అటెండెంట్ సాంబయ్య ఇచ్చిన సాక్ష్యం ప్రకారం జరీనాని ఈ నలుగురు అమానుషంగా రేప్ చేసి చంపేసి ట్రైన్లోంచి విసిరేశారు సార్. జరీనా శవం చూసి ఆమె తండ్రి హెడ్ కానిస్టేబుల్ భాష గుండె ఆగి చనిపోయారు సార్. దారుణం సార్, వీళ్ళని వదిలిపెట్టదు సార్. సార్ ఉరి శిక్ష వేయండి సార్, వీళ్ళకి ఉరి తీసేయండి సార్ వీళ్ళని. ఆర్డర్, ఆర్డర్. సాంబయ్య అంటే నువ్వేనా? అవును సార్. ఆ సబ్ ఇన్స్పెక్టర్ చెప్పిందంతా నిజమేనా? అంతా అబద్ధం సార్. ఇది ఎస్ఐ పనిన కుట్ర. నన్ను కొట్టి నా చేత బలవంతంగా సంతకం చేయించుకున్నారు సార్. మరి నిజమేమిటి? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సార్. రేయ్! స్వామి, దిస్ ఇస్ కోర్ట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అసలు ఏం జరిగింది? సార్ ఆ అమ్మాయి S9 బోగి ఎక్కబోతూ ఏసీ కోచ్ ఎక్కేసింది సార్. అంతలో సెల్ ఫోన్ మోగింది సార్. బాయ్ ఫ్రెండ్తో సెల్ ఫోన్లో మాట్లాడుతూ యూ రాస్కెల్, ప్రేమించి మోసం చేస్తావా అంటూ సెల్ ఫోన్ విసిరికొట్టింది సార్. ట్రైన్లో నుంచి దూకపోయింది. నేను ఆపాలని ఎంతో ప్రయత్నించాను. ఆ పెనుగులాటలో ఆ అమ్మాయి ఉంగరం నా చేతికి వచ్చేసింది సార్. ట్రైన్ నుండి ఆ అమ్మాయి దూకేసింది సార్. పాపం నా కళ్ళ ముందే అమ్మాయి చచ్చిపోయింది సార్. అబద్ధం! వీడు చెప్పేదంతా అబద్ధం. వీడి డబ్బు కమ్ముడిపోయారు సార్. సార్ అసలు అమ్మాయి దగ్గర సెల్ ఫోనే లేదు సార్. ఆర్డర్, ఆర్డర్. నేను రైల్వే పోలీస్ కానిస్టేబుల్ సార్. ఆ అమ్మాయి 7 జాకెట్లో ఈ కుర్రోడ్ ఫోటో దొరికింది సార్. నేను రైల్వే సూపరింటెండెంట్ అండి. మా రిజర్వేషన్ చార్ట్ ప్రకారం ఈ నలుగురు కుర్రాళ్ళు ఆ రోజు ఏసీ కోచ్లో ట్రావెల్ చేయలేదు. ఐఎమ్ డాక్టర్ వెంకట్రావు. జరీనా డెడ్ బాడీని నేనే పోస్ట్ మార్టం చేశాను. చనిపోయే నాటికి ఆ అమ్మాయి 3వ నెల గర్భవతి. ఇవ్వండి పోస్ట్ మార్టం రిపోర్ట్స్. సాక్ష్యాధారాలను బట్టి జరీనా అనే అమ్మాయి చెడు తిరుగుళ్ళు తిరిగి తనను గర్భవతిని చేసిన కుర్రాడు మోసం చేయడంతో మనసు గాయపడి రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించడం అయినది. ఈ నలుగురు యువకులను నిర్దోషులుగా విడుదల చేయడం అయినది. మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ నలుగురు కుర్రాళ్ళు ఉరికంబో ఎక్కకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును, అయితే ఏంది? అయితే
వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్, నేను రాసిన ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేస్తుంటే వాళ్ళకి ఉరిశిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా? పిచ్చోడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను కాదు. నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు, వాడిపైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూర్చోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్లకు గంతలు కట్టేసిండ్రురా. గుడ్డిదైపోయింది, ధర్మం ఒంటి కాలు మీద కుంటుతోంది, మంచితనం చచ్చిపోయింది, పచ్చ నోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే భోజ్యం. ఆవేశపడితే ఏం సాధిస్తావు? ఆహుతైపోవుడు తప్ప. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను, యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను, యుద్ధాన్ని నేను, అగ్గి పుల్లని కాను, అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. బావా, ఇది కోకాపేటలో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్, 400 ఎకరాలు. ఏలుముద్ర గుద్దుకో. ఇదిగో ఈ నడిబొట్టున మొత్తం 350 ఎకరాలు. మరోసారి గుద్దుకో. ఇక పోతే ఔటర్ రింగ్ రోడ్డు అటుపక్క వెళ్లాల్సింది ఇటుపక్క తిప్పినందుకు ఈ సెంటర్ లో 450 ఎకరాలు. గుద్దుకో. మొత్తం 1200 ఎకరాలు జీవంతంగా కబ్జా చేశాం బావా. గుద్దో గుద్దు. 1200 ఎకరాలు అది తెలంగాణలో కదా, మరి ఆంధ్ర రాయలసీమ పాపం చేసుకున్నాయా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కబ్జా చేస్తా. ముఖ్యమంత్రి గారు, మీ కేబినెట్ లో ఒక మంత్రి చుట్టుపక్కల స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై మీ కామెంట్ వల్ల ప్రజల్లో మీ పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. దీనిపై మీ కామెంట్ సార్? అతని మీద మీరు ఏ చర్య తీసుకోబోతున్నారు సార్? మచ్చలేని ముఖ్యమంత్రిగా దేశంలోనే మీకెంతో పేరుంది. అతని వల్ల ఆ పేరు చెడిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్? చెప్పండి సార్, చెప్పండి. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు సార్? చెప్పండి సార్. ఈ సాధు చాలా కరప్ట్ అయిపోయాడు. పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. కొన్ని స్టాప్ పెట్టాల్సిందే. అవునా బావో? బావా బావో బావా. ఏంట్రా? ఏం లేదు బావా, మళ్ళీ మన కుక్కలను పట్టుకొని బతకాల్సిందేనా? చిసి, కుక్కలు పట్టే కర్మ మనకేం పట్టిందిరా? నీ మంత్రి పదవి ఊడితే పట్టేస్తావా? ఏంట్రా వాగుతున్నావు? సీఎం నేను డిస్మిస్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడంట. రేపు నీకు పార్టీ ఆఫీస్ లో ఆఖరి జెండా వందనం అంటే బావా. బావో బావా. ఏంటయ్యా, నా కోసం నీ ప్రాణాలు రిస్క్ చేసావు? మీరు మా నాయకుడు సార్, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నిన్ను బతికే ఉండగా మీకేం కాదు. పడుకో పడుకో. టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. సార్, ఏంటయ్యా ఇది? నా రాజీనామా. నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయని తెలిసింది, అందుకు. అపోజిషన్ వాళ్ళు 1,00,000 కంప్లైంట్ చేస్తుంటారు. అవన్నీ నేను పట్టించుకుంటానా? నువ్వు నిప్పు లాంటి వాడివని నాకు తెలుసు. నువ్వేం మనసులో పెట్టుకోక. నెక్స్ట్ వీక్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. నన్ను కాపాడినట్టే ఈ స్టేట్ని కూడా కాపాడగల నమ్మకం నాకు ఉంది కాబట్టే నిన్ను హోమ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తున్నాను. ఓకే ఓకే. నమస్తే సార్. బావా బావా, ఈ ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడు అంటే నువ్వే బావా. అవ్వా, మినిస్టర్ గా డిస్మిస్ కావాల్సినవి
హోమ్ మినిస్టర్ గా ప్రమోషన్ కొట్టేశావు. నీ సుడే సుడి బావా, వేర సుడి బావా. ఆ సీఎం మీద ఎవడో దాడి చేయటం ఏంటి? ఆ టైంలో నువ్వు అడ్డుపట్టం ఏంటి? ఇదిగో బావా, ఈ రోజు నుంచి నువ్వు వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఆ సీఎం మీద దాడి చేశాడే ఆడి ఫోటో కూడా పెట్టుకొని పొద్దున సాయంత్రం అడుగు ఆడు వచ్చేస్తాడే, ఆడు వచ్చేస్తాడు బాబు, వాడు వచ్చేస్తాడు. రా నర్సింగ్ రా రా వచ్చేసాడు, నేను చెప్పడానికి వచ్చేసాడు బాబా. అన్నా నువ్వెన్నిసార్లు నన్ను జైల్లో చిడిపించావన్నా, ఎన్నాళ్ళకు నీ రుణం తీసుకునే అవకాశం ఇచ్చావన్నా. అన్నా నేను చాలా ఖుషీలో ఉన్నానన్నా. అన్నా నిన్ను మర్చిపోనన్నా. బావా ఆడు మనోడేనన్నావు, అలా చెప్పేసావేంటి? వీడితో మన పని అయిపోయింది, వీడి పని అయిపోయింది. మన రహస్యాలు తెలుసునుడు బతికుంటే ఎప్పటికైనా పోలీసులతో డేంజర్. రే కడిగి, నెక్స్ట్ నా పరిస్థితి కూడా అంతే కదా. నీకంతా సీన్ లేదులే, దీన్ని కడిగి పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు మా బావలా కనిపించట్లేదు బావా. హంతకుడిలా కనిపిస్తున్నానా? కాబోయే ముఖ్యమంత్రిలా కనిపిస్తా బావా. వాలేకుం సలాం. మావయ్య, ఇవాళ మన గోరేబాయ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు, తెలుసుగా? అవును తెలుసు. వాడితో మాట్లాడాలి, లైన్ కలుపు. హలో గోరేబాయ్. అస్సలాం అలైకుం ఎంపీ సాబ్. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సాధు గాడిని ముక్కలుగా నరికితే గాని నాకు సంతోషంగా ఉండదు ఎంపీ సాబ్. నాకు తెలుసురా, మంత్రిని వాడు చంపి నిన్ను జైలుకు పంపించాడు. వాడు జిత్తులు మారి నక్క. వాడిని చంపాలంటే మనం కూడా గోతికాడ నక్కలాగా వెయిట్ చేయాలి. కుత్తా హూ మే, అరవను, కరుస్తాను. నీకంటే నాకే వాడు ఎక్కువ శత్రువు. వాడి చావు కోసం, వాడిని చంపే నీ కోసం నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. వాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తా. నాకు వదిలే. రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వచ్చేసి. ఠీక్ హై. క్యారే గోరే, నన్ను గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చావు. హాయిగా ఈ రాత్రి నాతో గడపక ఎందుకు చెప్పు గొడవలు? నేను గుర్తు పెట్టుకొని వెతుక్కుంటూ వచ్చింది వయసు అయిపోయిన నీ కోసం కాదే, వయసుకొచ్చిన నీ కూతురి కోసం. అయ్యయ్యో, నీకు డాడీని కాదురా కన్నా, నీకు పుట్టబోయే బిడ్డకు డాడీని. వద్దు డాడీ. అవునా? అలాగే బావా. ఏం చెప్పాడు? రేపు సీఎం గారి పుట్టినరోజు, షష్ఠి పూర్తి అంట. ఆ శుభ సందర్భంగా నేను ఈ రోజే డిస్మిస్ చేస్తాడంట. నీ మంత్రి పదవి ఊడిన మరుక్షణమే నిన్ను మక్కలకి తీసి బొక్కలు వేయడానికి ఆ మైసమ్మ పోలీస్ స్టేషన్ లో కాసు కూర్చుందంట. బావా, రేపు నీకు మైసమ్మ చేతిలో సీడీ సిరిగిపోవడం ఖాయం బావు. డ్రైవర్ కారాపు. ఏ ట్యాంక్ పళ్ళు దుక్కుతావా? వెనక తిప్పో. పాపలు వెళ్దామా? చెప్తా. మైసమ్మ దగ్గరికి పోని. అంటే ఏంటి? డిజైన్ అన్ని ఒప్పేసుకొని పోలీస్ స్టేషన్ లోకి పోతావా? చాలా మంచి పని చేస్తావా? మంచి పని చేస్తావా? హలో అన్నా సాధన, నమస్తే అన్న. నాగప్ప, బయలుదేరండి తొందరగా. నువ్వు వచ్చేసరికి పని పూర్తి చేస్తావన్నా. రేయ్ బండు తిండ్రా. ఎవరి చేతులు ఎవరి చెట్టు చెరుకుతూ ఇప్పుడు చూస్తాం. ఏంట్రా ఇది? ఏమో అన్నా, నాకు అర్థం కాలేదు. నువ్వు ఫోన్ చేసావు, నువ్వు వచ్చేటప్పటికే ఇలా ఉంది. సార్ నమస్తే సార్. నమస్తే. ఏమైంది? ఎవరో బాంబులేసి అటాక్ చేశారు సార్. మైసమ్మ గారిని పట్టుకుపోయారు. ఇట్లాంటి ఏదో పోలు మనమే కదా చేస్తాం, ఇంకెవరై ఉంటారబ్బా? బావ ఫోను తీసుకో. నాలుగైదు నీది. హలో खान दादा बात कर रहा हूँ.
ఖాన్ భయ్యా బోలో. జల్దీ ఆ జాओ इधर. 5 నిమిషాలు అక్కడే ఉంటాను. భయ్యా భయ్యా నువ్వు గ్రేట్ గ్రేట్ భయ్యా, గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ వైసమ్మ? ఇక్కడ దాన్ని తీసుకురండ్రా. ఏమి ఎన్ని గుండెల్లా నీకు? నా సీక్రెట్స్ అన్ని సీఎం కు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు? నువ్వు నాతో ఉంటే నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని. నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నావు? ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా. దీని చరిత్ర మొత్తం బయటికొచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్నే అడుగు. నీ చావున్రా దుర్గా, కనక దుర్గా, గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడివే మిగిలినావు. నిన్ను వదలనురా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కల కింద నరుకుతా. నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నేను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎం ని చంపేస్తా. ఏ సాధుకే బచ్చే, ఏంటి నువ్వు అనేది? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కూర్చోండి. ఏంట్రా అడావిడి? రేపు కదరా నా బర్త్డే. రేపు మీరు బిజీగా ఉంటారు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రేపు సీఎం షష్ఠి పూర్తి, ఈ రోజు వాడి రైపేపు. వెరీ హ్యాపీ. ఉండు ఉండు, నేనే మీ అందరికీ స్వీట్స్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మరణం, రాష్ట్ర వ్యాప్త బంద్. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం తన నివాసంలో జరిగిన బాంబు పేలుడులో మృతి చెందారు. ఈ హఠాత్ పరిణామంతో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. राष्ट्रपति प्रधानमंत्री और रक्षा शाఖ मार्ग वरिष्ठ होने फॉरेन हैदराबाद पहुंच गए। बाद में कैबिनेट बैठक हुई। దీని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. ఎమ్మెల్యేలను బెదిరిస్తావో, కొంటావో, బేరమాడతావో తెలీదు, కానీ సీఎం కుర్చీలో నువ్వే కూర్చోవాలి. వెళ్ళు. ఇదే గ్యారంటీగా టెర్రరిస్ట్ల పనే. వాణ్ణి సీఎం చేయడానికి, ఈ స్టేట్ ని క్యాప్చర్ చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను. అది నువ్వు ఆపుతావే? నేను ముందు నుంచి చెప్తున్నాను, హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డగా మారిపోతుంది. జాగ్రత్త పడలేదు. ఇప్పుడు ఏమైంది? సీఎం కి రక్షణ లేకపోతే ఒక సగటు మనిషి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రం ఏమైపోవాలి?